విభాగం కార్మికుల ఐక్యత పోరాటం 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఇంజనీరింగ్ విభాగం కార్మికుల ఐక్యత ఇంజనీరింగ్ విభాగం కార్మికుల ఐక్యత పెంచాలి 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 మినిమం టైం స్కేల్ మినిమం టైం స్కేల్ మినిమం టైం స్కేల్ కార్మికుల ఐక్యత ఇంజనీరింగ్ విభాగం కార్మికుల ఐక్యత. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అసోసియేషన్ గత 59 రోజులుగా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు పెంచుటకు సమ్మె చేయడం జరుగుతున్నది. అయినను ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోయేసరికి 2వ తేదీ మున్సిపల్ మినిస్టర్ గారి అధ్యక్షతన జరిగిన చర్చలు విఫలమైనందున ఆంధ్రప్రదేశ్లో గల మున్సిపల్ ఇంజనీరింగ్ అసోసియేషన్స్ అన్నీ ఏకమై జేఏసీగా ఏర్పడి 9వ తేదీ సిడిఎంఏ గారికి సమ్మె నోటీస్ ఇచ్చి దాదాపు ఇప్పటికీ 20 రోజులు కావస్తుంది. అయినను ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోయేసరికి సమ్మె చేయడము అనివార్య కార్యమైనది కాబట్టి సమ్మె ఉధృతం చేస్తున్నాం. మా జీతాలు న్యాయమైన కోరికలు కాబట్టి స్కిల్డ్ కింద 29,200, సెమీ స్కిల్డ్ కింద 24,600 ఇమ్మని చెప్పేసి మేము న్యాయంగా అడుగుతున్నాం. అలాగే హెచ్ఆర్ పాలసీ మెప్మా సెక్షన్ సిబ్బందికి ఎలాగైతే హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించుతున్నారో అలాగే మాకు కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రిటైర్మెంట్ వయసు గత సంవత్సరం గత ప్రభుత్వంలో సమ్మె చేసిన సందర్భంలో 60 నుండి 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసు పెంచాలి ఇట్లని మేము డిమాండ్ చేశాం. అందుకు మినిట్స్ రూపంలో ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం అయితే దాన్ని ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. 60 సంవత్సరాలకు మాత్రమే రిటైర్మెంట్ చేయలేట్లని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగినది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా పనిచేస్తున్న మాకు 62 సంవత్సరములు రిటైర్మెంట్ వయసు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం అట్లని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు అంతమంది నాయకులు గత ప్రభుత్వంలో మేము చేసిన సమ్మెకు అందరూ మద్దతు ఇచ్చిన వాళ్ళే, మాకు సంఘీభావం తెలిపిన వాళ్ళే. అయినను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ అధికారులకు కానీ ఎటువంటి జాలి దయ మా మీద లేనందువలన విధిలేని పరిస్థితుల్లో మా జేఏసీ పిలుపు మేరకు జేఏసీ అధ్యక్షులు ఈదులూరు మదిబాబు గారి పిలుపు మేరకు మేము ఈ సమ్మెను ఉధృతం చేయడం జరుగుతున్నది.